ఈ నెల 9న సోనియా పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేషన్స్ నిర్వహిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రజాపాలన పండుగలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్క్ కనిపిస్తోందన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన దోపిడీ ఒక్కొక్కటిగా బయటకొస్తోందని విమర్శించారు. దొరల పాలన వద్దనే ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టామన్నారు. 9న తెలంగాణ ప్రదాత తెలంగాణ ఆవిర్భావానికి తెలంగాణ ప్రజల యొక్క ఆభిష్టం మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, రాష్ట్ర హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో కూడా ఘనంగా జన్మదినోత్సవాన్ని జరపాలని పీసీసీ నిర్ణయించింది. సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదు. సోనియా గాంధీ గారి యొక్క దృఢ సంకల్పం వల్ల తెలంగాణ ఆవిర్భమైంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాల మీద పండగ జరుపుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రజల పండగ. ఇది రాష్ట్ర ప్రభుత్వం హయాంలో జరుగుతున్న రైతుల పండగ, విద్యార్థి నిరుద్యోగుల పండగ, మహిళల పండగ, కార్మిక, కర్షక, వ్యవసాయ, పారిశ్రామిక వ్యక్తులందరూ జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర పండగ. ఈ పండగలో అందరూ పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో వారు 50,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాల్లో 50,000 ఇచ్చి డిసెంబర్ 7 నాటికి 56,000 పైచిలకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాము. వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చింది మేము సంవత్సరంలో ఇస్తూ ఉన్నాం. ఇది గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా. ఇది ప్రజలు గమనించాలి. నీళ్ల పేరిట ఏ రకంగా దోపిడీ జరిగింది, నిధులు ఏ రకంగా దుర్వినియోగమైనాయి, నియామకాలు కొందరికే పరిమితమైన సందర్భం. అలాంటి సంఖ్యల ప్రభుత్వం నుంచి గత సంవత్సరం డిసెంబర్ 3న ప్రజాపాలన ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది. ఈ రాష్ట్రంలో నిర్బంధం లేని పరిపాలన జరుగుతూ ఉంది. విద్యారంగంలో 30కి పైగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చి కొన్ని వేల కోట్లు దానికి ఇచ్చిన సందర్భం. 20 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచినటువంటి సందర్భం. ఇలా చెబుతూ పోతే అన్ని రంగాల్లో పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపగలిగినాం. ప్రజలందరూ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఈ పండుగ జరుపుతూ ఉన్నాం. ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు కూడా డిసెంబర్ 9న జరిగే పండుగలో పాల్గొనే కాకుండా తెలుగు తల్లి విగ్రహావిష్కరణ కూడా రావాల్సిందిగా ముఖ్యమంత్రి అయితే కోరినారో మేము కూడా పార్టీ పరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. కేటీఆర్ గారి అహంకారపూరితంగా ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వారు అధికారంలోకి వస్తేనట, అసలు అధికారంలోకి వస్తే కదా ఎందుకు పగటి కళ్ళుగా అంటూ ఉన్నారు కేటీఆర్ గారు. లక్షల వేల కోట్ల ప్రజా సొమ్ముని కాజేసిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎందుకు అధికారులు తీసుకొస్తారని అనుకుంటా ఉన్నారు మీరు. మీరు 10 ఏళ్లలో జరిపిన దోపిడీ ఇంత అంతా కాదు. యావత్ దేశ ప్రజలే ముక్కునేలేసుకున్నటువంటి అంత నిష్పత్తిలో మీరు సంపదను దోచినారు. ఆనాడు మీరు పెట్టిన తల్లి, తెలంగాణ తల్లి ఒక దొరసాన్ని తలపించే విధంగా ఉండే. దొరలు, దొరసాన్ల పాలన వద్దనే కదా మాకు అధికారం కట్టబెట్టినారు. సామాన్యుడి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ తరుణంలో తెలంగాణ తల్లి విగ్రహం యావత్ తెలంగాణ ప్రజల యొక్క యాస, భాష, కట్టుబాట్లు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా